హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సో మనము ప్రీవియస్ వీడియోలో ఐయుపిఎస్సి నామినిక్లేచర్ ఆఫ్ ఆల్కేన్స్ డిస్కస్ చేస్తున్నాము. ఆల్కేన్స్ కంప్లీట్ చేసి ఆల్కేన్స్కి వచ్చాము. సో ఆల్కేన్స్లో స్టార్టింగ్ బేసిక్ కాంపౌండ్స్ చెప్పుకున్నాము. సో ఇవాళ నుంచి ఇంకా ఆల్కేన్స్ ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ చెప్పడం కోసం ట్రై చేద్దాం. చూడమ్మా, కొన్ని కండెన్స్ స్ట్రక్చర్లు రాశాను, దీని వచ్చేసరికి లైన్ స్ట్రక్చర్లు రాశాను. సో రెండు చేద్దాం. సో ఐయుపిఎస్సి నేమ్ తెలియాలంటే మనం ఏ అయితే 5 వర్డ్స్ చెప్పుకున్నామో, సెకండరీ ప్రిఫిక్స్, ప్రైమరీ ప్రిఫిక్స్ ప్లస్ రూట్ వర్డ్, నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ సఫిక్స్ ప్లస్ సెకండరీ సఫిక్స్ని మనకు ఐడియా ఉండాలి. సో ఈ 5 పదాలు మనము ఐడెంటిఫై చేయగలగాలి. 5 పదాలు ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ వన్ అమ్మా, ఫస్ట్ వచ్చేసరికి రూట్ వర్డ్ని చూస్తాం. ఎందుకంటే రూట్ వర్డ్ వచ్చేసరికి మనం ఇండైరెక్ట్గా ఎలా తీసుకుంటాము, పేరెంట్ చైన్ ఏదైతే సెలెక్ట్ చేస్తామో దాని నుంచి మనం రూట్ వర్డ్ని తయారు చేస్తాము. సో పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలంటే రూట్ వర్డ్ అనేది పేరెంట్ చైన్ తీసుకున్నాక దాన్ని బేసిస్ ప్రకారము ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. కాబట్టి ఫస్ట్ రూట్ వర్డ్ చూడాలి. రూట్ వర్డ్ ఫస్ట్ మనం రూల్స్ ఏం చెప్పుకున్నాము. సో పాసిబిలిటీ రూట్ వర్డ్ ఫస్ట్ ఏం చూసుకోవాలి, ఫంక్షనల్ గ్రూప్ చూసుకోవాలి. సో ఈ కాంపౌండ్ చెక్ చేసుకోండి. మనం ఏదైతే నేర్చుకున్నామో ఫంక్షనల్ గ్రూప్స్, ఆ ఫంక్షనల్ గ్రూప్ ఉండే విధంగా పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలి. సహజంగా పేరెంట్ చైన్ అనగానే మనకేం గుర్తొస్తుంది, లాంగ్ చైన్ అనుకుంటాము. లాంగ్ చైన్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. అయితే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ మాత్రమే ఒక క్రైటీరియా కాదు. మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ మాత్రమే ఒక మోస్ట్ క్రైటీరియా కాదు. అన్నిటికన్నా మోస్ట్ క్రైటీరియా ఏదంటే, సో నువ్వు ఏదైతే లాంగ్ చైన్ తీసుకుంటావో ఆ లాంగ్ చైన్లో ఎవరు ఉండాలి, ఫంక్షనల్ గ్రూప్ అనేది ఇంక్లూడ్ అయి ఉండాలి. మరియు డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉంటే అవి కూడా ఇంక్లూడ్ అయి ఉండాలి. పాసిబుల్ అయిన మట్టికి మ్యాక్సిమం అని వస్తాం. Maximum number of functional group must be included in the parent chain. Maximum number of C double bond C triple bond C. But now మనం multiple bonds must be included in the parent chain అన్నాము. సో ఇక మనం ఒకసారి చూసుకుంటే ఫంక్షనల్ గ్రూప్స్, మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్ ఏం లేవు కాబట్టి రెండో పాయింట్ ఏంటి, పేరెంట్ చైన్ లో ఏముండాలి, మల్టిపుల్ బాండ్స్ ఉండాలి. మల్టిపుల్ బాండ్స్ అంటే ఎవరు, డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఉండాలని చెప్పుకున్నాము. సో ఒకసారి చూడండి, ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. సో ఇది పేరెంట్ చైన్ అవుతుంది. సో ఎందుకని పేరెంట్ చైన్ లో మల్టిపుల్ బాండ్ ఉండడంతో పాటు మనం ఏం చూసుకోవాలి, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ చూసుకోవాలి. సో దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకోవాలి. పేరెంట్ చైన్ గా తీసుకుంటే ఒకసారి చూసుకోండి ఎన్ని కార్బన్ ఆటమ్స్ వస్తున్నవి. సో మొత్తం వచ్చాక 5 కార్బన్ ఆటమ్స్ వస్తున్నవి. మొత్తం ఏమి వస్తున్నాయి, 5 కార్బన్ ఆటమ్స్ వస్తున్నవి. సో దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటే 4 కార్బన్ ఆటమ్స్ మాత్రమే వస్తున్నవి. దాన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటే 4 కార్బన్ ఆటమ్స్ మాత్రమే వస్తున్నవి. దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటే ఇదేమవుతుంది, బ్రాంచ్ అయిపోతుంది. దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటే ఇదంతా ఏమవుతుంది, బ్రాంచ్ అవుతుంది. సో అలా పాసిబుల్ అయిద్దా, కాదు. ఎందుకంటే దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటే బ్రాంచ్లు ఎవరున్నారు, డబుల్ బాండ్లు, ట్రిపుల్ బాండ్లు ఉన్నాయి, మల్టిపుల్ బాండ్స్ ఉన్నాయి. మనం ఎప్పుడైనా మల్టిపుల్ బాండ్లు వదిలేసి పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయకూడదు. పాసిబుల్ ఉన్న మట్టికి కొన్ని కేసుల్లో డబుల్ బాండ్లు కూడా మనము సైడ్ చైన్ గా వదిలేసి వెళ్తాము. ఆ కేసులో మనం డబుల్ బాండ్ ని సైడ్ చైన్ గా లేకపోతే బ్రాంచ్ గా వదిలేసి వెళ్తున్నామంటే దానికంటే ఫంక్షనల్ గ్రూప్ పేరెంట్ చైన్ లో ప్రెసెంట్ అయి ఉండొచ్చు. అందువల్ల దీన్ని మనము బ్రాంచ్ గా వదిలేసి వెళ్తున్నాము. ఇక ఎటువంటి ఫంక్షనల్ గ్రూప్ లేదు కాబట్టి ఈ డబుల్ బాండ్ ని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రాంచ్ గా వదిలేయకూడదు. మస్ట్ అండ్ షుడ్ గా పేరెంట్ చైన్ లో ఇంక్లూడ్ చేయాలి. పేరెంట్ చైన్ లో ఇంక్లూడ్ చేయాలంటే పేరెంట్ చైన్ ఇది అవుతుంది. సో పేరెంట్ చైన్ ఇదైతే దీని నుంచి మనకేం తెలుస్తుంది, రూట్ వర్డ్ తెలుస్తుంది. సో రూట్ వర్డ్ లో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, 5 కాబట్టి ఏమంటాము, పెంట్ అంటాము. నెక్స్ట్ ఒకసారి చూడడానికంటే ముందే ఉంది సెకండరీ ప్రిఫిక్స్ అంటే మనం చెప్పుకున్నాము సబ్స్టిట్యూషన్స్ ఎవరైనా ఉంటారా, లేకపోతే బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా, బ్రాంచెస్ ఏమంటాము, సైడ్ చైన్స్ కూడా అంటాము. సైడ్ చైన్ పేరెంట్ చైన్ లో పక్క ఉన్న వాటిని, ఇది పేరెంట్ చైన్, ఈ పేరెంట్ చైన్ లో ఇది పక్కన ఉంది కాబట్టి దీన్ని ఏమంటాము, సైడ్ చైన్.
సైడ్ చైన్ లేకపోతే బ్రాంచ్ అంటాము. అట్లా కాకుండా CH3 కాకుండా ఎవరైనా క్లోరిన్ బ్రోమిన్ లాంటి ఉంటే వాటిని సబ్స్టిట్యూషన్స్ అంటాము. ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్ లో ఇది వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూషన్స్ అంటాము. ఓకే, సో ఇక్కడ సెకండరీ ప్రిఫిక్స్ వచ్చారు ఎవరు? సైడ్ చైన్. సో సైడ్ చైన్ ఎవరున్నారు? సో సైడ్ చైన్ ఎవరుంది? CH3 ని మనం ఏమన్నాము? మిథైల్. సో సెకండరీ ప్రిఫిక్స్ ఏమవుతుంది? మిథైల్. ప్రైమరీ ప్రిఫిక్స్ వచ్చేసరికి ఓన్లీ సైక్లిక్ కాంపౌండ్స్. ఇది సైక్లిక్ కాంపౌండ్ కాదు కాబట్టి మనం వదిలేయచ్చు. నెక్స్ట్ ప్రైమరీ సఫిక్స్ అంటే ఏంటి? సో చెప్పుకున్నాం కదా. సో సాచురేషన్ ఉందా, అన్సాచురేషన్ ఉందా? సాచురేషన్ అంటే ఏంటి? సింగిల్ బాండ్స్ ఉంటే ప్రైమరీ సఫిక్స్ లో ఏం రాస్తాము? డబుల్ బాండ్ ఉంటే ప్రైమరీ సఫిక్స్ ఏం రాస్తాము? ఈన్. సో సెకండరీ సఫిక్స్ వచ్చేసరికి ఫంక్షనల్ గ్రూప్స్. దీంట్లో ఫంక్షనల్ గ్రూప్స్ ఏమి లేవు కాబట్టి వదిలేద్దాము. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? నెంబరింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలి? నెంబరింగ్ ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే దానికి లోయెస్ట్ నెంబర్ వచ్చే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఫంక్షనల్ గ్రూప్ లేకపోతే డబుల్ బాండ్ ఉన్న కార్బన్స్ కి లోయెస్ట్ నెంబర్ రావాలి. సో ఇక్కడ డబుల్ బాండ్ నెంబర్ ఉంది, ఫంక్షనల్ గ్రూప్ లేదు, కాబట్టి డబుల్ బాండ్ నెంబర్ కి లోయెస్ట్ నెంబర్ రావాలి. సో ఇటు నుంచి వస్తే ఇటు నుంచి కానీ నెంబరింగ్ ఇస్తే 1 2 3 4. సో డబుల్ బాండ్ కార్బన్ ఎక్కడ వస్తుంది? 4th నెంబర్ వస్తుంది. కానీ ఇటు నుంచి నెంబరింగ్ ఇస్తే డబుల్ బాండ్ కార్బన్ వచ్చేకి ఫస్ట్ నెంబర్ వస్తుంది. డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? 1 2 కార్బన్స్ మధ్య ఉంది. 1 2 లో లోయెస్ట్ ఎవరు? 1. లేకపోతే 1 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 1 తీసుకుంటాము. సో నెక్స్ట్ వచ్చేకి నెంబరింగ్ కూడా ఇచ్చేసాము. నెక్స్ట్ IUPAC నేమ్ రాయాలి. ఫస్ట్ ఏం రాయాలి? సెకండరీ ప్రిఫిక్స్ ఎవరు? మిథైల్. నెక్స్ట్ ఈ ప్రిఫిక్స్ ఎక్కడ ఉందో దాని యొక్క పొజిషన్ చెప్పాలి. సో ఏదైతే ఈ మిథైల్ ఉందో ఏ కార్బన్ మీద ఉందో చెప్పాలి. ఏ కార్బన్ మీద ఉంది? 3rd కార్బన్. కాబట్టి దీని పేరేంటి? 3-మిథైల్. నెంబర్ ని వర్డ్ వచ్చేకి హైఫన్ సింబల్ తో సపరేట్ చేస్తాము. నెక్స్ట్ సెకండరీ ప్రిఫిక్స్ అయిపోయాక ప్రైమరీ ప్రిఫిక్స్. సో ప్రైమరీ ప్రిఫిక్స్ అనేవి ఓన్లీ సైక్లిక్ కాంపౌండ్స్ కాబట్టి మనం ఇక్కడ సైక్లిక్ కాంపౌండ్ లేదు కాబట్టి దాన్ని వదిలేద్దాం. నెక్స్ట్ రూట్ వర్డ్ ఏంటి? పేరెంట్ చైన్ లో కార్బన్ ఆటమ్స్ ఉంది 5 కాబట్టి ఏమంటాము? పెంట్. సో రూట్ వర్డ్ కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ప్రైమరీ సఫిక్స్ ఆల్రెడీ రాసాము, ఈన్. నెక్స్ట్ ఈన్ అంటే ఏంటి? డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? దాని పొజిషన్ చెప్పచ్చు. సో డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? 1 2 కార్బన్స్ మధ్య. 1 2 లో లోయెస్ట్ ఎవరు? 1. లేదా 1 వద్ద స్టార్ట్ అయింది కాబట్టి ఏమంటాము? సో 3-మిథైల్ పెంట్ 1-ఈన్. సో ఈ 1 అనేది ప్లేస్ అయిపోయినా కూడా సో ఈ ఎక్కడైతే ఈ డబుల్ బాండ్ ఉందో దాన్ని మనం ప్లేస్ చేయలేదంటే 1 గా, దాని అర్థం ఏంటంటే 1 వద్దే ఉన్నట్టు. సో 1 కాకుండా మిగతా ఎక్కడన్నా సరే తప్పనిసరిగా ప్లేస్ చేయాలి నెంబర్. సో ఈ 1 అనేది ప్లేస్ చేయకపోయినా ఏం కాదు. సో ప్లేస్ చేయలేదంటే 1 వద్ద ఉన్నట్టు. సో మిగతా ప్లేస్లో ఉంటే ఫస్ట్ అండ్ షుడ్ గా ప్లేస్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా 3-మిథైల్ పెంట్ 1-ఈన్. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ ఇది వచ్చేసరికి సింపుల్ గా అర్థమైపోతుంది. సో ఇది లాంగ్ చైన్ గా తీసుకుంటాము. సో ఇది లాంగ్ చైన్ గా తీసుకుంటే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ వస్తుంది. సో దీన్ని లాంగ్ చైన్ గా తీసుకుంటే తక్కువ నెంబర్ ఆఫ్ కార్బన్ వస్తాయి. సో నెంబరింగ్ వచ్చేలాగా మనం ఏం చెప్పుకున్నాము? డబుల్ బాండ్ కి లోయెస్ట్ నెంబర్ రావాలి. సో ఈ డైరెక్షన్ నుంచి నెంబరింగ్ ఇస్తే డబుల్ బాండ్ కి ఎక్కువ నెంబర్ వస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్ నుంచి నెంబరింగ్ ఇద్దాం. సో నెంబరింగ్ ఇచ్చాము. సో నెంబరింగ్ ఇచ్చినాక డబుల్ బాండ్ ఎక్కడ వచ్చింది? 2 3 మధ్య. సో మనం ఏం తీసుకుంటాము? 2 వద్ద డబుల్ బాండ్ స్టార్ట్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ 4 మీద ఏమన్నా బ్రాంచ్ ఉంది. ఇలా ఉంటే ఏమంటాం? బ్రాంచ్. ఇక్కడ ఏమన్నట్టు? CH3. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక కార్నర్ ఉందంటే ఏమన్నట్టు? CH3 ఉన్నట్టు. సో బ్రాంచ్ గా మిథైల్ ఉంది. సో చెప్పండి అమ్మా. సేమ్ ఏమవుతుంది మరలా? సో ఫస్ట్ సెకండరీ ప్రిఫిక్స్. సో మిథైల్ బ్రాంచ్. నెక్స్ట్ వచ్చేసరికి రూట్ వర్డ్ ఎన్ని కార్బన్స్ వచ్చినాయి? 6. కాబట్టి ఏమంటాము? హెక్స్. నెక్స్ట్ వచ్చేసరికి సఫిక్స్, ప్రైమరీ సఫిక్స్ ఎవరుంటారు? డబుల్ బాండ్. సో సేమ్ రాసేయటమే. సో మిథైల్ అనేది ప్రైమరీ ప్రిఫిక్స్. సో మిథైల్ యొక్క పొజిషన్ ఎక్కడ? సో చూడమ్మా. సో మిథైల్ ఎక్కడ లొకేట్ అయింది? 4th కార్బన్ మీద లొకేట్ అయింది. సో కాబట్టి ఏం రాయాలి? 4-మిథైల్. నెక్స్ట్ ప్రైమరీ ప్రిఫిక్స్ లేవు. నెక్స్ట్ రూట్ వర్డ్ X.
హెక్స్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ సఫిక్స్ ఎవరు? ఈన్. సో ఆ ఈన్ అనేది ఎక్కడ ఉంది? సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ సెకండ్ కార్బన్ అండ్ థర్డ్ కార్బన్. కాబట్టి 2, 3లో ఎక్కడ స్టార్ట్ అయింది? 2, 3లో ఎక్కడ స్టార్ట్ అయింది? 2 ఉంది కాబట్టి. సో ఈ విధంగా 4 మిథైల్ హెక్స్ 2ఈన్ అని రాస్తాము. సో కొన్ని బుక్స్ లో ఏదైతే 2ఈన్ ఉందో ఆ 2ని ముందు కూడా రాస్తారు ఇక్కడ. సో కాబట్టి 4 మిథైల్ 2 హెక్సీన్. సో 2 అనేది సో కొన్ని సమయాల్లో ఈ బిఫోర్ కూడా రాస్తారు. సో 4 మిథైల్ 2 హెక్సీన్ అంటాం. నెక్స్ట్ చూడమ్మా. సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సో నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. సో నెక్స్ట్ అబ్జర్వ్ చేసినట్టయితే మనం పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలి. పేరెంట్ చైన్ ని సెలెక్ట్ చేయాలి. సో ఒకసారి ఈ పేరెంట్ చైన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే సో పేరెంట్ చైన్ ఎవరిని సెలెక్ట్ చేయాలి? ఫంక్షనల్ గ్రూప్ తప్పనిసరిగా ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి పేరెంట్ చైన్ లో. సో జాగ్రత్తగా చూడమ్మా. మనకి కాంపౌండ్ ఎక్కడైనా సహజంగా పేరెంట్ చైన్ అనగానే మనకి ఏమి వస్తుంది? మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ వస్తుంది. ఏమొస్తుంది? మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ వస్తుంది. సో ఒకసారి మీరు చూడగానే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనగానే పేరెంట్ చైన్ గా మీరు దీన్ని తీసుకుంటారు. మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనగానే పేరెంట్ చైన్ గా మీరు దీన్ని తీసుకుంటారు సహజంగా. సో ఎన్ని కార్బన్స్ వస్తాయి? మొత్తం మనకి 6 కార్బన్స్ వస్తున్నాయి. ఎన్ని వస్తున్నవి? 6 కార్బన్స్ వస్తున్నవి. సో సహజంగా దీన్ని మీరు మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనగానే దీన్ని తీసుకుంటారు. సో జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొంచెం బెటర్గా అర్థం అవడం కోసము ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ మనకు ఇంకా కొంచెం బెటర్గా మనకు అర్థం అవడం కోసము ఇంకొంచెం కార్బన్ యాడ్ చేశాను. సో సహజంగా మనము పేరెంట్ చేయగానే మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అంటాము. కానీ చూడండి మన జాగ్రత్తగా, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎప్పుడు ఫంక్షన్ గ్రూప్స్ మల్టిపుల్ బాండ్స్ లేకపోతే. సో తప్పనిసరిగా పేరెంట్ చైన్ లో కాంపౌండ్ లో కానీ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే తప్పనిసరిగా పేరెంట్ చైన్ లో ఉండాలి, ఫంక్షన్ గ్రూప్ ఉండాలి. లేకపోతే డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటే తప్పనిసరిగా పేరెంట్ చైన్ లో ఉండాలి, డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి. అది ఒకవేళ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ కాకపోయినప్పటికీ సో ఒకసారి ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈ లాంగ్ చైన్ మొత్తం ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? సో ఒకసారి దీన్ని పేరెంట్ చైన్ గా భావిస్తే మొత్తం వచ్చేసరికి పేరెంట్ చైన్ లో 7 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఈ మొత్తం ఏంటంటే 7 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. కానీ మాలిక్యూల్ చూసుకోండి, మనం ఏం చేయాలి? ఫంక్షనల్ గ్రూప్స్ మల్టిపుల్ బాండ్స్ ఇంక్లూడ్ చేయాలి. ఫంక్షనల్ గ్రూప్స్ లేవు, మల్టిపుల్ బాండ్స్ ఉన్నది. ఒకసారి దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటే ఏదైతే ఈ మల్టిపుల్ బాండ్ అంటే ఇప్పుడు డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్. సో ఇది పేరెంట్ చైన్ గా తీసుకుంటే ఈ మల్టిపుల్ బాండ్ డబుల్ బాండ్ అనేది పేరెంట్ చైన్ లో ఇంక్లూడ్ అవ్వట్లేదు. కాబట్టి ఎప్పుడైతే డబుల్ బాండ్ అనేది పేరెంట్ చైన్ లో ఇంక్లూడ్ కావటం లేదో, ఫంక్షనల్ గ్రూప్ ఉంటే అది వేరే విషయం. బట్ అక్కడ ఫంక్షనల్ గ్రూప్ లేదు కాబట్టి తప్పనిసరిగా పేరెంట్ చైన్ లో డబుల్ బాండ్ ఇంక్లూడ్ చేయాలి. సో తప్పనిసరిగా ఈ పేరెంట్ చైన్ లో డబుల్ బాండ్ ఇంక్లూడ్ కావట్లేదు కాబట్టి ఏదైతే సెలెక్ట్ చేసాం పేరెంట్ చైన్ అనేది రాంగ్ మెథడ్. తప్పనిసరిగా ఏం చేయాలి? పేరెంట్ చైన్ లో డబుల్ బాండ్ ఇంక్లూడ్ అయ్యే విధంగా చూడాలి. కాబట్టి పేరెంట్ చైన్ ఏమవ్వాలి? ఇదన్నవ్వాలి, లేకపోతే ఇదన్నవ్వాలి. సో ఎందుకని? దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటే పేరెంట్ చైన్ లో డబుల్ బాండ్ ఇంక్లూడ్ అయింది. సో ఇలా తీసుకున్నా కూడా పేరెంట్ చైన్ ఇది కదా. సో డబుల్ బాండ్ ఇంక్లూడ్ అయింది. ఈ రెండింటిలో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? ఏం తీసుకోవాలి దానికి? సో డబుల్ బాండ్ ఇంక్లూడ్ అవుతా మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ చూసుకోవాలి. సో ఒకసారి తీసుకుంటే ఇక్కడ కార్బన్ ఆటమ్స్ ఎన్ని వస్తున్నాయి? 6 వస్తున్నాయి. 1 2 3 4 5 6. సో దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటే ఇదంతా ఏమవుతుంది? బ్రాంచ్ అవుతుంది. ఒకవేళ దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటే ఎన్ని కార్బన్ ఆటమ్స్ వస్తున్నవి? 1 2 3 4 5 6. అప్పుడు ఇటు పక్కన ఏమవుతుంది? బ్రాంచ్ అవుతుంది. కాబట్టి ఇటు పక్క చూసుకున్నా కూడా సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు సార్ మాకు కొంచెం బెటర్గా అర్థం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇటు ఒకవేళ 7 వస్తే దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము, ఇది బ్రాంచ్ అవుతుంది. ఓకే, సో దానికి అర్థం అవడం కోసం అదే చేస్తాను. లేకపోతే
సో మనకి ఎగ్జాంపుల్ ఇంకొంచెం బెటర్ రిజల్ట్ కోసము ఇంకొంచెం యాడ్ చేశాను. సో ఒకసారి చూడండి మరి దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటే సో ఎన్ని కార్బన్స్ వచ్చినాయి? 6 మాత్రమే వచ్చినాయి. 1 2 3 4 5 6. ఒకవేళ దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకుంటే మనకి ఎన్ని వస్తున్నవి? 7 వస్తున్నవి. కాబట్టి పేరెంట్ చైన్ ఏమో ఉంది, ఇది పేరెంట్ చైన్, ఈ పేరెంట్ చైన్ తప్పు. సో ఈ పేరెంట్ చైన్ అయితే ఎంటైర్లీ రాంగ్, ఎందుకంటే డబుల్ బాండ్ అనేది పేరెంట్ చైన్ లో ఇంక్లూడ్ కాలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏం చేయాలి? నెంబరింగ్ ఇవ్వాలి. నెంబరింగ్ ఏం చెప్పినాము? డబుల్ బాండ్కి ట్రిపుల్ బాండ్కి ఫంక్షనల్ గ్రూప్కి లోయెస్ట్ నెంబర్ రావాలి. కాబట్టి నెంబరింగ్ ఇటు స్టార్ట్ చేస్తే డబుల్ బాండ్కి వచ్చేసరికి ఏమవుతుంది? 5 వస్తుంది. 1 2 3 4 5 వస్తుంది. ఆ నెంబరింగ్ ఇటు నుంచి ఇస్తే సో ఇటు నుంచి ఇస్తే డబుల్ బాండ్ ఎక్కడ లొకేషన్? సో సెకండ్ కార్బన్. సో డబుల్ బాండ్కి సెకండ్ కార్బన్ అంటే లోయెస్ట్ నెంబర్ కదా, ఇటు నుంచి వెళ్తే 5th కార్బన్ వస్తుంది, ఇటు నుంచి వస్తే సెకండ్ కార్బన్ వస్తుంది. సో ఇట్ ఈస్ బెటర్. సో ఎప్పుడైతే దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకున్నామో ఇదంతా ఏమవుతుంది? బ్రాంచ్ అవుతుంది. ఆ బ్రాంచ్ ఏ కార్బన్ మీద ఉంది? థర్డ్ కార్బన్ మీద ఉంది. ఆ బ్రాంచ్ దేనికి కనెక్ట్ అయింది? థర్డ్ కార్బన్. కాబట్టి థర్డ్ కార్బన్ మీద. సో బ్రాంచ్ అంటే ఎవరు? సెకండరీ ప్రిఫిక్స్. ఇప్పుడు సెకండరీ ప్రిఫిక్స్ ఎవరవుతారు మనకి? సో ఇది బ్రాంచ్ కాబట్టి ఇదంతా సెకండరీ ప్రిఫిక్స్ అవుతుంది. చెక్ చేసుకోండి, ఈ సెకండరీ ప్రిఫిక్స్ లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 3 కార్బన్స్. 3 కార్బన్స్ అంటే ఏమంటాము? ప్రొపైల్. నెక్స్ట్ వచ్చేళ్ళకి ప్రైమరీ ప్రిఫిక్స్ లేదు, సైక్లిక్ కాంపౌండ్స్ మాత్రమే ప్రైమరీ ప్రిఫిక్స్ ఉంటుంది. నెక్స్ట్ రూట్ వర్డ్ వచ్చేళ్ళకి ఎన్ని కార్బన్స్? 7 పేరెంట్ చైన్ లో. కాబట్టి రూట్ వర్డ్ ఏమవుతుంది? హెప్ట్. నెక్స్ట్ వచ్చేళ్ళకి ప్రైమరీ సఫిక్స్. ఏంటి? డబుల్ బాండ్ ఉంటే ఈన్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్, సింగిల్ బాండ్స్ ఉంటే ఓన్లీ ఏన్. ఓన్లీ సింగిల్ బాండ్స్ ఉంటేనే. సెకండరీ సఫిక్స్ అంటే ఫంక్షనల్ గ్రూప్స్ ఇంకా మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి సెకండరీ సఫిక్స్ ఏం లేదు. సో మొత్తం రాసేది దగ్గర. సో నేమ్ ఏమవుతుంది? ఫస్ట్ ఏం రాయాలి? సెకండరీ ప్రిఫిక్స్ ప్రొపైల్ రాసాము. సో దాని పొజిషన్ ఎక్కడ కూడా చెప్పాలి. సో ఎక్కడ ఉంది? థర్డ్ కార్బన్ మీద కనెక్ట్ అయింది. సో కాబట్టి దీన్ని ఏమంటాము? 3 ప్రొపైల్. నెక్స్ట్ సో సెకండరీ ప్రిఫిక్స్ చెప్పినాక రూట్ వర్డ్ హెప్ట్ రాసాము. నెక్స్ట్ ఎవరు? ప్రైమరీ సఫిక్స్ ఈన్ రాసాము. నెక్స్ట్ ఈన్ ఎక్కడ ఉందో చెప్పాలి. ఈ ప్రైమరీ సఫిక్స్ యొక్క పొజిషన్ చెప్పాలి. సో ఎక్కడుంది? సో 2 3 కార్బన్స్ మధ్య ఉంది డబుల్ బాండ్. 2 3 పొజిషన్ లో మనకి లోయెస్ట్ ఏం చెప్తాము? సెకండ్ నెంబర్ చెప్తాము. లేకపోతే 2 వద్ద స్టార్ట్ అయింది కాబట్టి 2 అంటాము. సో కాబట్టి ఇది ఏమైంది? హెప్ట్ 2 ఈన్. సో కాబట్టి ఏమైందమ్మా? హెప్ట్ 2 ఈన్. సో ఈ విధంగా 3 ప్రొపైల్ హెప్ట్ 2 ఈన్ రాయొచ్చు లేని పక్షాన. సో ఈ 2 అనేది హెప్టెక్ ముందు కూడా రాసుకోవచ్చు. ఏదైనా కరెక్టే, రెండు కరెక్టే. ఓకేనా? సో ఇంకో చూడమ్మా, అనదర్ 2 ఎగ్జాంపుల్స్ చూడమ్మా. సో జాగ్రత్తగా. సో ఫస్ట్ ఏం చేయాలి? పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలి. పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలంటే ఏముండాలి? ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి. సో పేరెంట్ చైన్ అనగానే ఫంక్షనల్ గ్రూప్ చూసుకోవాలి. మనకి ఫంక్షనల్ గ్రూప్ మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ఏం లేదు కాబట్టి ఫంక్షనల్ గ్రూప్స్ నెక్స్ట్ ఏం చూస్తాము? డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ అనేది చూసుకుంటాము. సో చెక్ చేసుకోండి. సో ఇక్కడ డబుల్ బాండ్ ఉంది. ఇక్కడ డబుల్ బాండ్ తప్పనిసరి దాన్ని ఏం చేయాలి? పేరెంట్ చైన్ లో కలుపుకోవాలి. కాబట్టి ఇదేమైంది? పేరెంట్ చైన్ అవుతుంది. ఇదేమవుతుంది? పేరెంట్ చైన్ అవుతుంది. సో చెక్ చేసుకున్నామా? పేరెంట్ చైన్ లో మనం మొత్తం ఎన్ని కార్బన్స్ వస్తున్నాయి? 1 2 3 4 5 6 7 కార్బన్ ఆటమ్స్ వస్తాయి. 7 కార్బన్ ఆటమ్స్ వస్తే రూట్ వర్డ్ ఏమవుతుంది? సో రూట్ వర్డ్ ఏమవుతుంది? హెప్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చూసుకోవాలి? సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఏంటి? పేరెంట్ చైన్ లో సో మనం ఏం చూసుకోవాలి? బ్రాంచెస్ కానీ సబ్స్టిట్యూషన్స్ కానీ చూసుకోవాలి. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సో ఈ రెండు ఏమవుతుంది? పేరెంట్ చైన్ ఇలా వెళ్తే అవి పక్కకున్నవి. పక్కకున్న వాటిని ఏమంటాం? సైడ్ చైన్స్ అంటాము, లేకపోతే ఏమంటాం? బ్రాంచెస్ అంటాము. బ్రాంచెస్ గా ఎవరెవరు ఉన్నారు? ఒకటి CH3 అంటే ఎవరు? మిథైల్. CH3 అంటే ఎవరు? మిథైల్. నెక్స్ట్ ఇంకొకరు ఎవరున్నారు? C2H5 అంటే ఎవరు? ఇథైల్. C2H5 అంటే ఎవరు? ఇథైల్. ఓకే, సో రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేది ప్రైమరీ సఫిక్స్ వచ్చేసరికి డబుల్ బాండ్ ఉంది కాబట్టి
ఈన్ డబుల్ బాండ్ కాబట్టి ఈన్. నెక్స్ట్ ఏం చేయాలి? నెంబరింగ్ ఎలా రావాలి? ఫంక్షన్ గ్రూప్కి ఎలా రావాలి? లోయెస్ట్ నెంబర్. ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ ఎవరు ఇస్తాము? డబుల్ బాండ్ ఇస్తాము కాబట్టి దానికి ఏం రావాలి? లోయెస్ట్ నెంబర్. సో నెంబరింగ్ వచ్చేసరికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది? 5 అవుతుంది డబుల్ బాండ్ కార్బన్. 6 అవుతుంది. 1 2 3 4 5 6 అవుతుంది డబుల్ బాండ్కి. డబుల్ బాండ్ 6 వచ్చింది. అట్లా నెంబరింగ్ ఇచ్చి స్టార్ట్ చేస్తే 1 వస్తుంది. సో నెంబరింగ్ ఇచ్చేసాను. నెక్స్ట్ ఏం చేయాలి? రూట్ రాయాలి. సెకండరీ ప్రిఫిక్స్ ఇక్కడ ఎవరున్నారు? ఇద్దరున్నారు. ఒకటి మిథైలు, ఒకటి ఎథైలు. ఒకటి ఎథైలు. సో మిథైల్ యొక్క పొజిషన్ చెప్పాలి. మిథైల్ యొక్క పొజిషన్ ఏంటి? 4 మిథైల్. నెక్స్ట్ ఇథైల్ యొక్క పొజిషన్ ఏంటి? 5th కార్బన్ ఉంది కాబట్టి ఇథైల్ ఎక్కడ ఉంది? 5th కార్బన్ కాబట్టి 5 ఇథైల్. నెక్స్ట్ ఈ రెండు ఇక్కడ సెకండరీ ప్రిఫిక్స్ రెండు ఉన్నాయి. రెండు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? రెండు రాయాలంటే ఏం చూసుకోవాలి? ఆల్ఫాబెటికల్ చూసుకోవాలి. ఒకటేమో ఎంతో స్టార్ట్ అవుతుంది, ఇంకోటేమో ఈతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎం మరియు ఈలో ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎవరు? ఈ కాబట్టి ఈ రాస్తాము. సో ప్రిఫిక్స్ రాసేసాము. సెకండరీ ప్రిఫిక్స్ ఫస్ట్ ఈ రాశాను, తర్వాత ఎం రాశాను ఆల్ఫాబెటికల్ ప్రకారం. నెక్స్ట్ రూట్ వర్డ్. తర్వాత ప్రైమరీ సఫిక్స్ ఎక్కడ ఉందో దాని పొజిషన్ కూడా చెప్పాము. ప్రైమరీ సఫిక్స్ డబుల్ వన్ ఎక్కడ ఉందో 1 మీద కాబట్టి 1 అని చెప్పాము. చెప్పకపోయినా కూడా 1 మీద ఉన్నట్టు. నెక్స్ట్ చూడండి. సో పేరెంట్ చైన్ సెలెక్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి? డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్, ఫంక్షన్ గ్రూప్స్ కలుపుకోవాలి. ఇక్కడ ఫంక్షన్ గ్రూప్ మెయిన్ ఫంక్షన్ గ్రూప్ లేదు కాబట్టి డబుల్ బాండ్ మస్ట్ షుడ్గా ఇంక్లూడ్ చేసుకోవాలి. కాబట్టి పేరెంట్ చైన్ ఈ కేసులో ఏదవుతుంది? ఇలా వెళ్తాం. పేరెంట్ చైన్ ఇలా వెళ్తే మన కార్బన్స్ ఎన్ని వస్తుంది? 6 కాదు 5. 1 2 3 4 5 కార్బన్స్ అవుతున్నవి. సో ఇది పేరెంట్ చైన్ గా తీసుకుంటే దీన్ని పేరెంట్ చైన్ గా తీసుకోము. స్ట్రైట్ గా ఉన్నదాన్ని పేరెంట్ చైన్ గా తీసుకోము. స్ట్రైట్ గా ఉన్నదాన్ని పేరెంట్ చైన్ తీసుకుంటే ఆ పేరెంట్ చైన్ లో ఈ డబుల్ బాండ్ అనేది మిస్ అవుతుంది. సో మనం ఏం చెప్పుకున్నాం? పేరెంట్ చైన్ లో మస్ట్ అండ్ షుడ్ గా ఫంక్షన్ గ్రూప్ ఉండాలి. ఫంక్షన్ గ్రూప్ లేకపోతే డబుల్ బాండ్ ఇంక్లూడ్ అయ్యేదా ఉండాలి. సార్ ఎవ్రీ టైమ్ డబుల్ బాండ్స్ ఇంక్లూడ్ అవుతాయా? సో అట్లా కాదు, ఎవ్రీ టైం అవుతాయి కాదు. మాక్సిమం అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. మాక్సిమం కుదురుతుంటే ఇంక్లూడ్ చేసినాం, కుదరకపోతే వదిలేస్తాం. కుదురుతుంటే మటుకు మస్ట్ అండ్ షుడ్ బి ఇంక్లూడ్ చేసుకోవాలి. సో పేరెంట్ చైన్ ఇది వచ్చేకి రాంగ్, ఇది కరెక్ట్. ఎందుకని అలా పేరెంట్ చైన్ సెలెక్ట్ చేస్తే డబుల్ బాండ్ మిస్ అయింది, ఈ డబుల్ బాండ్ కార్బన్ మిస్ అయింది. కాబట్టి పేరెంట్ చైన్ ఇలా తీసుకుంటాం. ఓకే, పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? సో రూట్ వర్డ్ రాయాలి. రూట్ వర్డ్ ఎన్ని కార్బన్స్? 5. సో కంట్రాస్ట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? పేరెంట్ చైన్ వదిలేసేసి సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఎవరు? బ్రాంచెస్, సైడ్ చైన్స్. సో ఇది పేరెంట్ చైన్ అయితే బ్రాంచ్ ఎవరు అవుతున్నారు? సో పేరెంట్ చైన్ లో కార్బన్స్ కాకుండా మిగతా అన్నీ అవుతాయి బ్రాంచెస్ అవుతాయి. మిగతా కార్బన్స్ అన్నీ అవుతాయి బ్రాంచెస్ అవుతాయి. నెక్స్ట్ ఆ బ్రాంచెస్ పేరు చెప్పండి. CH3 అంటే ఏంటి? మిథైల్. CH3 అంటే ఏంటి? మిథైల్. ఇక్కడ కూడా ఉంది ఎవరు? మిథైల్. సో ఈ కేసులోనేమో మిథైల్ ఇథైల్ ఉన్నాయి, కానీ ఎగ్జాంపుల్లోనేమో రెండు మెథైల్సే. నెక్స్ట్ ఏం చేయాలి? నెంబరింగ్ ఇవ్వాలి. నెంబరింగ్ వచ్చి అది తెలుసు కదమ్మా. సో ఇటు నుంచి ఇస్తేనేమో C డబుల్ బాండ్ C కార్బన్కి ఎక్కువ నెంబర్ వస్తుంది. 1 2 3 4 5 వస్తుంది. డబుల్ బాండ్ కార్బన్కి 4 వస్తుంది. కానీ నెంబరింగ్ ఇటు నుంచి ఇస్తే ఫస్ట్ కార్బన్ వస్తుంది. సో డబుల్ బాండ్ కార్బన్ 1 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి? సెకండరీ ప్రిఫిక్స్ ఎక్కడ ఉందో ప్లేస్ చెప్పాలి. సో సెకండరీ ప్రిఫిక్స్ ఎక్కడ ఉంది? సెకండ్ కార్బన్ మీద మెథైల్ ఉంది, థర్డ్ కార్బన్ మీద మెథైల్ ఉంది. సో ఏ అయితే ప్రిఫిక్స్ ఉన్నాయో వాటి యొక్క పొజిషన్ చెప్తున్నాము. సెకండ్ కార్బన్ మీద మెథైల్, అగైన్ థర్డ్ సో ఏ అయితే సబ్స్టిట్యూషన్ వాటి యొక్క పొజిషన్ చెప్పాను. సెకండ్ కార్బన్ మీద మెథైల్ ఉంది, థర్డ్ కార్బన్ మీద మెథైల్ ఉంది. సో 2 మిథైల్ 3 మిథైల్. నెక్స్ట్ ఏం చెప్పాలి? సెకండరీ ప్రిఫిక్స్ చెప్పాలి. సెకండరీ ప్రిఫిక్స్ చెప్పాలంటే రెండు సేమ్ కాబట్టి మిథైల్. సో 2 సార్లు రాయకుండా డై అనే పదం వాడతాము. ఏం వాడతాము? డై అనే పదం వాడతాము.
డై అంటే ఏంటి? మిథైల్స్ 2 సార్లు వస్తాయి. ఎక్కడ వస్తాయి? 2, 3. సో వాటి యొక్క పొజిషన్ చెప్పాలి. మిథైల్స్ 2 సార్లు వస్తాయని చెప్పేసి వదిలేయకూడదు. వాటి యొక్క పొజిషన్ చెప్పాలి. ఆ పొజిషన్ లో కూడా మళ్ళీ ఏంటి ఎక్కడెక్కడ చెప్పాలి. ఒకటి రాసి వదిలేయకూడదు. 2, 3 అని చెప్పాలి. 1 2లో ఉంటే 1 2 అని రాయాలి. లేకపోతే 2 మీదే ఉంటే 2 2 రాయాలి. సో పొజిషన్ తప్పనిసరిగా ఎన్నిసార్లు వచ్చి అన్నిసార్లు రిపీట్ చేయాల్సింది. కానీ పదాలు వచ్చి రిపీట్ చేయకుండా డై అనే పదం వాడతాం. నెంబర్స్ అయితే రిపీట్ చేయాల్సింది. వర్డ్స్ వచ్చి రిపీట్ చేయకుండా డై అనే పదం వాడచ్చు. 3 సార్లు వస్తే ట్రై వాడచ్చు. సో ప్రిఫిక్స్ రాసాం. నెక్స్ట్ రూట్ వర్డ్. సో ఈ విధంగా మనం 2,3 డైమెథైల్ పెంట్-1-ene 2,3 డైమెథైల్ పెంట్-1-ene. నెక్స్ట్ చూడమ్మా ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ రాశాను. సో చూడమ్మా. సో దీన్ని గమనించినట్లయితే మనం ఫస్ట్ ఏం చేయాలి? పేరెంట్ చైన్లో ఫంక్షనల్ గ్రూప్స్ డబుల్ బాండ్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. పేరెంట్ చైన్ సెలెక్ట్ చేసేసాం. సో అన్ని డబుల్ బాండ్స్ ఇంక్లూడ్ అయిపోయినాయి. సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? మొత్తం మనకి 5 కార్బన్స్ ఉన్నాయి. సో రూట్ వర్డ్ ఏమవుతుంది? పెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ప్రైమరీ సఫిక్స్ ఏమవుతుంది? డబుల్ బాండ్ కాబట్టి ఈన్ అవుతుంది. ఏమవుతుంది? ప్రైమరీ సఫిక్స్ ఈన్ అవుతుంది. ప్రైమరీ సఫిక్స్ సింపుల్ ఈన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సెకండరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఎవరు? బ్రాంచెస్ లేకపోతే సబ్స్టిట్యూషన్స్. సో ఎక్కడైనా బ్రాంచెస్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయా? లేవు. ఎక్కడైనా బ్రాంచెస్ సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయా? లేవు. సో దయచేసి అన్నమ్మా బ్రాంచెస్ సబ్స్టిట్యూషన్స్ లేవు. కావాల్సింది పెట్టుకోవచ్చు. సో అక్కడ పెట్టుకుంటే ఏమి రాస్తాము? ఇది సెకండరీ ప్రిఫిక్స్ కింద రాస్తాము. ఓకే. సో ఇక్కడ రాయాలి కాబట్టి ఓకే. జాగ్రత్తగా చూడమ్మా. ఇక రూట్ వర్డ్ ఎంత అన్నాము? 5 కార్బన్స్ అన్నాము. ఒక్కోసారి దీన్ని ఈ స్ట్రక్చర్ ఇలా చేంజ్ చేస్తాడు. సో ఇలా ఇస్తాడు. ఇలా ఇస్తే దయచేసి మీరు ఈ CH3ని బ్రాంచ్ అనుకోవద్దు. అది కూడా పేరెంట్ చైన్ లో ఉంటుంది. సో ఇది ఏమవుతుంది? పేరెంట్ చైన్ అవుతుంది. సో ఇదంతా పేరెంట్ చైన్ అవుతుంది. సో ఎందుకని మనం ఒక ఎండ్ వరకు వెళ్ళాలి. సో నువ్వు ఇక్కడికి వచ్చి ఎలా అయిపోతావు? ఎండ్ వరకు వెళ్ళలేదు కదా. దీని కంటిన్యూషన్ ఇంకో కార్బన్ ఉంది కాబట్టి ఎండ్ వరకు వెళ్ళాలి. సో ఈ కార్బన్ అనేది ఎప్పుడు స్ట్రైట్ గా ఉండాల్సిన పని లేదు. ఏ డైరెక్షన్ లో ఉన్నా కూడా ఎండ్ కార్బన్ వరకు వెళ్ళాలి. సో ఈ కార్బన్ దాకా వెళ్ళి పేరెంట్ చైన్ ఆపేయకూడదు. ఎందుకంటే కంటిన్యూషన్ ఉంది. ఏ డైరెక్షన్ లో ఉన్నాయి? ఇటు ఉన్నాయి. సో చివరి వరకు వెళ్ళాలి. ఓకేనా? సో నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయింది. సెకండరీ ప్రిఫిక్స్ ఫస్ట్ రాయాలి. సెకండరీ ప్రిఫిక్స్ ఏమి లేవు. వదిలేసాం. నెక్స్ట్ రూట్ వర్డ్ ఏంటి? పెంట్. నెక్స్ట్ చూద్దాము. సో ఏది ప్రైమరీ ప్రిఫిక్స్ లో ఉన్నాయో సో వాడికి నెంబరింగ్ ఇద్దాం. ఫస్ట్ ఏం చెప్పుకున్నాము? లోయెస్ట్ నెంబర్ రావాలి. సో ఒకసారి చూడమ్మా. నెంబరింగ్ అనేది ఈ డైరెక్షన్ నుంచి ఇస్తే సో మనకి ఏం చెప్పుకున్నాము? ఫంక్షనల్ గ్రూప్ కి లోయెస్ట్ నెంబర్ రావాలి. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే ఎవరు? డబుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్. ఎందుకంటే మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్ లేవు కాబట్టి. ఒకసారి చూడండి, ఇక్కడ డబుల్ బాండ్స్ మనకి 2 ప్లేసెస్ లో ఉన్నాయి. సో వాటి యొక్క నెంబరింగ్ చూద్దాం. ఫస్ట్ డబుల్ బాండ్ ఎక్కడ స్టార్ట్ అయింది? 2 వద్ద స్టార్ట్ అయింది. 2 3 మధ్య ఉంది. సో అదొక నెంబరింగ్. నెక్స్ట్ డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? 4 5 మధ్య. కాబట్టి 4 5 మనం అనేది తీసుకోవాలి. 4 తీసుకుంటాము. సో కాబట్టి డబుల్ బాండ్స్ ఉన్న పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉంది? 2 మరియు 4. సో డబుల్ బాండ్స్ మొత్తం 2 ఉన్నాయి. ఆ 2 వచ్చే నెంబరింగ్ ఇస్తే 2 3 మధ్య ఏమో 2 వద్ద ఉన్నట్టు తీసుకున్నాము. 4 5 వద్ద ఏమో 4 5 లోనేమో 4 వద్ద తీసుకున్నాము. సో రెండింటిని సమ్ చేస్తే ఒకే చార్ట్ సమ్ చేయాల్సిన పని లేదు. 2 ప్లేస్ ఉంటే ఏం చేయాలి? సమ్ చేయాలి. సమ్ చేస్తే ఎంత వచ్చింది? 6 వచ్చింది. అట్లా కాకుండా నెంబరింగ్ ఈ డైరెక్షన్ నుంచి వెళ్తే మనం పొజిషన్లు ఏం చూసుకోవాలి? డబుల్. సో గుర్తుపెట్టుకోండమ్మా, ఎప్పుడు మనం పొజిషన్లు ఎవరైనా చూసుకోవాలి? ఫంక్షనల్ గ్రూప్స్వి, బ్రాంచెస్వి, సబ్స్టిట్యూషన్స్ని మాత్రమే. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్స్ అంటే డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ కలుపుకొని. సో ఇక్కడ మనము ఏది నెంబరింగ్ అనేది 5 చూడకూడదు, 5 చూసుకోకూడదు. ఎందుకంటే 5 వద్ద ఏమి లేదు. ఫంక్షన్ గ్రూప్ ఏదైతే డబుల్ బాండ్ ఎక్కడ ఉంది? 1 2 వద్ద ఉంది. 1 2లో లోయెస్ట్ ఎవరు? 1. సో 3 4లో ఏముంది? డబుల్ బాండ్ ఉంది. సో 3 4లో లోయెస్ట్ ఎవరు? 3. సో 5 వద్ద ఏం లేదు కాబట్టి 5 అనే నెంబర్ చూడాల్సిన అవసరం లేదు. 5 వద్ద ఫంక్షన్ గ్రూప్ లేదు, డబుల్ బాండ్ లేదు. సో కాబట్టి ఫంక్షన్ గ్రూప్స్ ఏదైతే డబుల్ బాండ్ ఉన్నాయో వాటి యొక్క పొజిషన్ చూసుకోండి. 1 3.
సో 1 3 అవుతుంది కాబట్టి వాటి సమ్ చేస్తే ఏమవుతుంది 4 అవుతుంది. కాబట్టి అక్కడేమో 6 వచ్చింది, ఇది 4 వచ్చింది. కాబట్టి మనకి ఏం రావాలి, లోయెస్ట్ సమ్ రూల్ రావాలి. లోయెస్ట్ సమ్ ప్రకారము ఏదైతే లోయెస్ట్ ఉందో ఇది తీసుకోవాలి. ఇది తీసుకున్నామంటే పైదేంటి రాంగ్, ఈ నెంబరింగ్ ఏమవుతుంది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేది సో ప్రిఫిక్స్ ఏమన్నాము, రూట్ వర్డ్ రాసాము. రూట్ వర్డ్ రాసినాక నెక్స్ట్ ఏంటి ప్రైమరీ సఫిక్స్. ప్రైమరీ సఫిక్స్ ఏంటి ఈన్. సో ఆ ఈన్ చూసుకున్నాం, ఎన్ని వచ్చినాయి, 2 వచ్చినవి. డబుల్ బాండ్ 2 వచ్చినవి. 2 వేస్తే ఏం వాడాలి, డై. సో ఇక్కడ మనకి ప్రైమరీ సఫిక్స్ 2 వచ్చినవి. 2 ఎవరు, ఈన్ ఈనే. 2 సేమ్ కాబట్టి డై అని పదం వాడతాము. 2 వేరు వేరు అయితే వేరు వేరుగా రాస్తాము. 2 సేమ్ కాబట్టి ఏం వాడాము, డై వాడాము. నెక్స్ట్ ఏదైతే ఈయన డబుల్ బాండ్. డబుల్ బాండ్ యొక్క పొజిషన్ కూడా చెప్పాలి. సో డబుల్ బాండ్ యొక్క పొజిషన్ అక్కడ ఒకటి వచ్చేళ్ళకి 1 2 మధ్య 1 2లో ఒకటి మాత్రం చెప్పాలి. సో డబుల్ బాండ్ 1 2 కార్బన్స్ మధ్య ఉన్నవి. ఆ 1 2 కార్బన్స్ ఒక నెంబరే చెప్పాలి 1. నెక్స్ట్ 3 4 కార్బన్స్ ఉన్నవి 3 చెప్పాలి. ఎందుకంటే 3 4 లో ఎవరు 3 లోయెస్ట్, 1 2 లో లోయెస్ట్ ఎవరు 1. లేకపోతే 1 వద్ద స్టార్ట్ అయింది, 1 వద్ద స్టార్ట్ అయ్యి 2 వరకు వెళ్ళింది. కాబట్టి లోయెస్ట్ నెంబర్స్ చెప్పాలి. సో ఒకటేమో 1, ఇంకొకటేమో 3. కాబట్టి నేమ్ ఏమవుతుంది, పెంట్. పెంట్ 1,3. పెంట్ 1,3. ఇదేమో వర్డ్, ఇదేమో నెంబర్స్ కాబట్టి హైఫన్ పెట్టాము. నెంబర్స్ 2 నెంబర్స్ వచ్చేళ్ళకి కామాతో సపరేట్ చేస్తాము. 1,3 నెంబర్స్ కాబట్టి కామాతో సపరేట్ చేయాలి. కాబట్టి 1 పెంట్ 1,3 డైయిన్. సో ఈల్ అనేవి 2 ఉన్నవి, ఈల్ అనేవి 2 ఉన్నవి. ఆ ఎక్కడెక్కడ ఉన్నవి 1,3 పొజిషన్లో ఉన్నవి. ఇలా కూడా రాయొచ్చు 1 3 పెంటా డైయిన్. సో మీకు రూల్స్ ఉన్నాం. ఒకసారి మీరు గమనించినట్టయితే డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్, ట్రిపుల్ బాండ్స్. సో 2 times లేకపోతే అంతకంటే పెంచుకు వస్తే సో రూట్ వర్డ్ చేంజ్ అయిందని చెప్పుకున్నాము. సో పెంట కాస్త ఏమైంది పెంటా అని చెప్పుకున్నాము. సో ఒకసారి చెక్ చేసుకోండి, స్టార్టింగ్ లో చెప్పుకున్నాము. సో డబుల్ బాండ్ ఒకసారి వస్తేనేమో రూట్ వర్డ్ ఎటువంటి మార్పు లేదు. 2 or 3 times 2 or more times వస్తేనేమో రూట్ వర్డ్ మాడిఫై అని చెప్పుకున్నాము. ఒకసారి చెక్ చేసుకోండి. సో పెంటా 1 3 డైయిన్ ఆర్ 1 3 పెంటా డైయిన్. సో ఈ విధంగా మనము నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో పేరెంట్ చైన్ చాలా జాగ్రత్తగా చూడండి. మీరు చూడగానే ఏమనుకుంటాము, పేరెంట్ చైన్ ఏముండాలి ఫంక్షన్ గ్రూప్. సో ఇక్కడ మన ఫంక్షన్ గ్రూప్ మెయిన్ ఫంక్షన్ గ్రూప్ లేదు కాబట్టి డబుల్ బాండ్ తీసుకుంటాము. డబుల్ బాండ్ ఉంది. నెక్స్ట్ మనం లాంగ్ చైన్ అనగానే మనం ఏమంటాము, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అంటాము. కాబట్టి డైరెక్ట్ ఇది మనం పేరెంట్ చైన్ గా సెలెక్ట్ చేసుకుంటాము. ఎందుకని సో ఎందుకంటే సో డబుల్ బాండ్ ఇంక్లూడ్ అవుతుంది, మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. సో ఇలా సెలెక్ట్ చేసుకుంటే మొత్తం మనకి ఎన్ని కార్బన్స్ వస్తాయి అంటే 7 కార్బన్ ఆటమ్స్ వస్తున్నాయి. 7 కార్బన్ ఆటమ్స్ వస్తున్నాయి. సో చూడండి జాగ్రత్తగా ఇలా సెలెక్ట్ చేసుకుంటే మనం ఏం చెప్పుకున్నామంటే పేరెంట్ చైన్ గా ఎవరిని తీసుకోవాలంటే సో ఎక్కడైతే మాక్సిమం నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఫంక్షన్ గ్రూప్స్ కవర్ అయ్యే విధంగా చూడాలి. ఇలా చూసుకున్నట్టయితే ఈ డబుల్ బాండ్ కవర్ అయింది, కానీ ఈ డబుల్ బాండ్ ఉన్న కార్బన్ మిస్ అయింది. ఈ డబుల్ బాండ్ ఉన్న కార్బన్ ఇదే కదా. సో ఈ డబుల్ బాండ్ ఉన్న కార్బన్ ఇది కూడా కార్బనేగా. డబుల్ బాండ్ ఉన్న కార్బన్ ఇది మిస్ అయింది కాబట్టి ఏదైతే ఇది పేరెంట్ చైన్ తీసుకున్నావో అది రాంగ్. ఎందుకంటే డబుల్ బాండ్స్ మాక్సిమం కవర్ అవ్వాలి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, పేరెంట్ చైన్ కానీ లాంగ్ చైన్ మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ మాత్రమే కాదు, మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్స్, మాక్సిమం నెంబర్ ఆఫ్ డబుల్ బాండ్స్ కవర్ అవ్వాలి. సో ఇలా తీసుకుంటే ఈ డబుల్ బాండ్ మిస్ అవుతుంది కాబట్టి సో ఈ పేరెంట్ చైన్ సెలెక్ట్ అనేది 7 అనేది తప్పు. సో కాబట్టి 2 డబుల్ బాండ్స్ కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుందాము. ఇలా కూడా పాసిబుల్ కుదరదు. ఎందుకంటే ఇలా తీసుకుంటే ఇది పేరెంట్ చైన్ గా తీసుకుంటే ఈ డబుల్ బాండ్ పేరెంట్ చైన్ లో మిస్ అవుతుంది. సో ఎందుకంటే పేరెంట్ చైన్ లో ఈ కార్బన్స్ మాత్రమే కవర్ అవుతుంది, ఈ డబుల్ బాండ్ కార్బన్స్ మిస్ అయినాయి కాబట్టి ఇది కూడా రాంగ్. సో కాబట్టి ఇది పేరెంట్ చైన్ గా తీసుకున్నట్టయితే ఈ డబుల్ బాండ్ కవర్ అయింది, ఈ డబుల్ బాండ్ కవర్ అయింది. సో కాబట్టి ఇది పేరెంట్ చైన్. సో పేరెంట్ చైన్ తీసుకుంటే కార్బన్ ఆటమ్స్ మొత్తం ఎన్ని 4 1 2 3 4. ఇదంతా ఏమవుతుంది బ్రాంచ్. బ్రాంచ్ అంటే ఎవరు సెకండరీ ప్రిఫిక్స్. నెక్స్ట్ వచ్చేసి నెంబరింగ్ వచ్చేది చూడమ్మా.
సో డబుల్ బాండ్స్ లోయెస్ట్ నెంబర్ రావాలి. ఒకసారి ఈ డైరెక్షన్ చూస్తే డబుల్ బాండ్స్ ఎక్కడ వస్తున్నవి? 1 3 మీద వస్తున్నవి, 1 3 మీద వస్తున్నవి. మరి ఏదైతే ఈ బ్రాంచ్ ఉందో ఎక్కడ వస్తుంది? 3 మీద వస్తుంది. ఎక్కడ వస్తుంది? 3 మీద వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూడండి. నెంబరింగ్ ఇలా వెళ్తే ఫస్ట్ కార్బన్ మీద డబుల్ బాండ్, థర్డ్ కార్బన్ మీద అగైన్ డబుల్ బాండ్, ఫస్ట్ కార్బన్ మీద డబుల్ బాండ్, థర్డ్ కార్బన్ మీద డబుల్ బాండ్, అగైన్ థర్డ్ కార్బన్ మీద ఏంటి? బ్రాంచ్. అగైన్ థర్డ్ కార్బన్ ఏంటి? బ్రాంచ్. అక్కడ 2 3 లైన్స్ రాశాను. ఒకటేమో డబుల్ బాండ్, ఇంకోటేమో బ్రాంచ్. సో ఈ థర్డ్ కార్బన్ మీద ఇంత బ్రాంచ్ ఉంది. సో మొత్తం నెంబరింగ్ ఎంత వస్తుంది? సమ్ చేస్తే 7. అలా కాకుండా నెంబరింగ్ ఇలా వెళ్తే చూసుకోండి. నెంబరింగ్ ఇలా వెళ్తే డబుల్ బాండ్స్ ఫస్ట్ ఎక్కడ వస్తుంది? 1. నెక్స్ట్ డబుల్ బాండ్ ఎక్కడ వచ్చింది? 3 ప్లస్ బ్రాంచ్ ఎక్కడ వచ్చింది చూసుకోండి జాగ్రత్తగా. సో డబుల్ బాండ్స్ అయితే సేమ్ ప్లేసే. బ్రాంచ్ చూడండి సెకండ్ కార్బన్ మీద ఉంది. బ్రాంచ్ ఎక్కడ ఉంది? సెకండ్ కార్బన్ మీద ఉంది. సో సెకండ్ కార్బన్ ఉంది. దానివల్ల మనకి ఏమొచ్చింది? లోయెస్ట్ నెంబర్ వచ్చింది. కాబట్టి ఏది ఫాలో అవ్వాలి? ఇది ఫాలో అవ్వాలి. క్లియరా? నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఐయుపిఎస్ నేమ్ రాయాలి. ఐయుపిఎస్ నేమ్ రాయాలంటే ఫస్ట్ ఏం రాయాలి? సెకండరీ ప్రిఫిక్స్. సెకండరీ ప్రిఫిక్స్ అంటే ఎవరు? బ్రాంచెస్, సబ్స్టిట్యూషన్స్. ప్రిఫిక్స్ ఎవరు? ఇక్కడ 4 కార్బన్స్ ఉంటాయి. 4 కార్బన్స్ ఉంటే ఏమన్నాము? బ్యూటైల్. ఏంటి? బ్యూటైల్. మరియు దాని యొక్క పొజిషన్ చెప్పాలి. ఏ పొజిషన్ లో ఉంది? సెకండ్ కార్బన్ మీద లొకేట్ అయింది. ఫస్ట్ కార్బన్ సెకండ్ కార్బన్ మీద బ్రాంచ్ ఉంది. కాబట్టి 2 బుటైల్. నెక్స్ట్ వచ్చేసరికి రూట్ వర్డ్ ఏంటి? రూట్ వర్డ్ మొత్తం కార్బన్స్ ఎన్ని? 4. సో 4 కార్బన్స్ కాబట్టి బ్యూట్. మరియు డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 2. డబుల్ బాండ్స్ 2 ఉన్నాయి కాబట్టి ఏమన్నా? డై. బట్ యొక్క పొజిషన్ ఎక్కడ? 1 3. డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ 2 టైమ్స్ అంతకంటే ఎక్కువ టైం వస్తే రూట్ వర్డ్ మాడిఫై అవుతుంది. ఏ రాయాలి? ఏ రాసుకోవాలని చెప్పాను. రూట్ వర్డ్ కొంచెం మాడిఫై అయ్యి బిట్ కాకుండా బిటా వస్తుందని చెప్తున్నాను.